అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే పవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత బలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస శుక్లపక్ష చతుర్థి ఈ రోజు విశేషమైన రోజు. మృగశిర నక్షత్రం గురువారం మృగశిర నక్షత్రం వచ్చింది. ఈ రోజు ఇటువంటి విశేషమైన రోజుల్లో నరసింహాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ రోజు మంత్రబలంలో ఎవరైతే నరసింహస్వామి నామ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి చాలా విశేషమైన శక్తి ప్రాప్తిస్తుంది. ముందుగా ధైర్యము, సాహస లక్షణాలు మరియు ప్రశ్నించే ఒక అద్భుతమైన శక్తి, కాన్ఫిడెన్స్. అంతేకాదు ఈ ఒక కాన్ఫిడెన్స్ దాంతో పాటు మనకి శత్రువుల నుంచి రక్షణ కూడా ప్రాప్తిస్తుంది. దైవ శక్తి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈ మృగశిర నక్షత్రం గురువారం నరసింహస్వామికి విశేషమైన పూజలను కూడా ఆచరిస్తారు. అయితే ఈ రోజు యోగక్షేమం కూడా అటువంటిదే ఉంటుంది. ఎదురు చూస్తూ ఉండండి. అయితే ముందుగా ఈ రోజు మనము మంత్రబలంలో ఓం నరసింహాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నరసింహాయ నమః. అందరు కూడా ఈరోజు సాక్షాత్ నరసింహస్వామి నామ మంత్రాన్ని జపించండి 108 సార్లు. నరసింహస్వామి అనుగ్రహం వల్ల మీకు శత్రు శమనం జరుగుతుంది. శత్రువులపైన విజయం కూడా ప్రాప్తిస్తుంది. అంతేకాదు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ధైర్య సాహస లక్షణాలు ప్రాప్తిస్తాయి. కన్ఫ్యూజన్ లో ఉన్నవారు ఈ నామాన్ని ఈ రోజు జపిస్తే మీలో ఉన్న కన్ఫ్యూజన్ అనే ఒక థాట్ ప్రాసెస్ దూరం అవుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనం ఏది చేసినా మనకి అది రిపీట్ అవుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈరోజు మీకందరికీ కూడా మంచి మాటగా తెలియచేసేది ఏంటంటే, మనము ఎవరికైనా కూడా మంచిది చెయ్యకపోయినా చెడు చెయ్యకపోతే చాలు, ఈ ఆలోచనతో మనం బతకాలి. ఎందుకు ఈ ఆలోచన అంటే బాగా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈరోజు మంచి మాటలో మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదో ఒక అసుర శక్తి అంటే మనలో ఉన్న కోపము, ద్వేషము, ఇటువంటి ఏదో ఒక ఆలోచనలతో ఎవరికైనా చెడు కోరుతూ ఉంటే, అసూయంతో చెడు కోరుతూ ఉంటే అది ఆఖరికి తిరిగి 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 మన దగ్గరికే వస్తుందంట. అది ఎలా మన దగ్గరికి, ఇలా నేరుగా మన దగ్గరికి రాదు, వెనక్కి ఇలా తిరిగి వచ్చి వెనుక నుంచి వెన్నుపోటు ముఖాంతరం మనం చేసింది మనకే వస్తుంది. తెలియకుండానే వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఇది కర్మ సిద్ధాంతం. దీనికి అద్భుతమైన మ్యాథమెటిక్స్ సూత్రాలు కూడా ఉన్నాయి. దీనికి మ్యాథమెటిక్స్ సూత్రాలు మనము పూర్వంలో శస్త్రాస్త్రాల్లో బూమరంగ్ అనేది ఒకటి ఉండేది. బూమరంగ్ అనేది ఇంగ్లీషే, తన తెలుగులో ఏమంటారో నాకు గుర్తులేదు. బూమరంగ్ ఇది పూర్వంలో యుద్ధ కాలంలో, మహాభారతానికన్నా పూర్వం చాలా యుద్ధాలు జరిగాయి కదా. అంటే శ్రీరాములు వారి కాలం, దానికన్నా పూర్వం యుద్ధాలు కూడా చాలా జరిగాయి. ఎటువంటి వారు క్షత్రియుల పైన యుద్ధం చేసిన పరశురాములు, దానికన్నా పూర్వం ఎంతో మంది మన సనాతన ధర్మంలో ఈ బూమరంగను ఉపయోగించేవారు. ఆ థియరీ ప్రకారం దాన్ని విసిరితే మళ్ళీ ఆ శత్రువుని తాకి మన చేతికే వచ్చేది, శత్రు దొరకపోయినా మన చేతికే వచ్చేది.
ఈ ఒక థియరీ తెలుసు కదా. ఆ థియరీ ప్రకారం తర్వాత మనం ఒక విల్లు అనుకుందాం. విల్లుని ఎవరిపైనో ప్రయోగం చేస్తాం. ఎత్తటి శత్రుకి తాకుతుంది. తాకిన తర్వాత అతను మరణించినా గాయపడినా ఆ ఒక కారణం ఎవరిది విల్లు అది అంటే వదిలిన అతనిదే. అంటే కర్మ ముఖాంతరమైన అది మనకు వస్తుంది. అతనికి తాకకుండా విల్లు నేలపై పడినా కూడా ఆ విల్లు ఎవరిది అంటే వదిలిన వాడదే అయి ఉంటుంది. అంతే కదా, ఆ కర్మ సిద్ధాంతం అలా వస్తుంది. తదుపరి అదే విధానంగా ఒక మంత్ర ప్రయోగం చేస్తారు. ఇదో వీళ్ళకి చెడు జరిగిపోవాలనే మంత్రమో, లేదో మీ ఆత్మబలమో, లేదో మీ తిట్టో, మీ శాపమో అనుకోండి. అతనికి ఒక దైవ రక్షణ ఉంటుంది. అది అతని పైన పని చేయలేదు అనుకో, నువ్వు సృష్టించిన శక్తి అయితే అలాగే ఉంటుంది కదా, అది శమనం అవుతుంది కదా. ఎదుర్కొని ఎక్కడికి వస్తుంది? మన దగ్గరికే వస్తుంది. అంటే మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న శక్తి, ఇవన్నీ కూడా మనలో సృష్టి అయినవి. మన సంతానం లెక్క, మన పిల్లలు లెక్క వస్తుంది అవన్నీ. అంటే మనతో సృష్టి అయినవి మన సంతానం. అవి మీరు ఇంట్లో నుంచి తరిమినా కూడా ఏదో ఒక రోజు వెతుక్కొని మన దగ్గరికే వస్తుంది. మన పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తే మన ఇంటికే వస్తారు. అదే విధానంగా మీ చెడు ఆలోచనలు, మీరు ఇతరులకు చెడు చేయాలన్న ఏది కోరుకున్నా తిరిగి 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 మన ఇంటికే వస్తుంది. అలా ఒకరి గురించి చెడు చేయాలనో, చెడు మాట్లాడాలనో, లేదో వాళ్ళకి ఏదో చేసేయాలనుకుంటే ఏదో ఒక రోజు ఆ చెడు మీ దగ్గరకే వస్తుంది. అందుకే ఎప్పుడు మంచి ఆలోచనలతో ఉండండి. ఒకరికి ప్రేమ పంచండి, అది వెతుక్కొని ప్రేమే మనకి ఏదో విధానం మన ప్రేమ మనకే వస్తుంది. అదే శత్రుత్వం పెంచారనుకోండి, ఆ శత్రువు మనకే వస్తాడు. ఎందుకు అవన్నీ? ప్రేమతో ఉండండి, స్నేహంతో ఉండండి. ఇతరుల గురించి చెడు ఆలోచన, చెడు దృష్టి వద్దు. మీరు ఒకరి గురించి చెడు ప్రశ్న, చెడు ఆలోచనతో వెళ్తున్నారంటే ముందుగా మీలోనే ఆ చెడు సృష్టి అవుతుంది అని అర్థం. దాని నుంచి అటువంటి వాటి నుంచి దూరంగా ఉండండి, మంచి ఆలోచనలతో ఉండండి. ఇతరులకి మంచిది చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకండి అనే దానికి ఈ థియరీ మీకు ఈరోజు తెలియచేశాను. ఇక దీనికి సంబంధించినట్టుగా ఒక చిన్న కథ తెలియచేస్తాను. ఒక మాంత్రికుడు ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే, ఇతరులు ఎవరైనా డబ్బులు ఆశపడి అతని దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ కోసం ఏదంటే అవి చేసి ఇచ్చేవాడు. అలా వెళ్ళేవారు, ఎవరో వాళ్ళకి ఏదో కావాలి వెళ్ళేవారు, చెడు చేపించుకునేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయేవారు. తర్వాత చెడు చేపించుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చేవారు. ఎందుకు అంటే వాళ్ళు ఎవరికో చెడు చేశారు, వాళ్ళకి ఏదో అయిపోయింది, తదుపరి మళ్ళీ ఇంకొకరు వచ్చారు అని. తదుపరి అయింది. తర్వాత ఏమైంది? మా కొడుకి అనారోగ్యం వచ్చింది, నా కూతురు జీవితం పాడైంది, లేదా నా కొడుకు ఇలా మాకే తిరిగిపడుతున్నారు, దీనికి ఏమన్నా చేయండి అన్నారు. చేసి ఇచ్చేవాడు, కొడుకు సైలెంట్ అయ్యేవాడు. ఇలా ఎన్నో ఇవి. ఎందుకు అలా అయింది అంటే అలా తిరిగొచ్చి ఇంట్లో చేరుకొని ఇంటి పైన ప్రభావం స్టార్ట్ అయింది అని అర్థం. అదే మాంత్రికుడు ఇతరులకి చెడు చేస్తూ 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 ఆ చెడు భూత ప్రేత శక్తి అనేది అతనిలో చేరుకొని కుటుంబానికి దూరమై శ్మశాన వాసై ఆఖరికి అతను చెడిపోతే కూడా అతని సంస్కారాలు చేయడానికి కూడా కుటుంబం లేకుండా అయిపోయింది. ఇదే కర్మ అంటే. అంతే. ఈ చిన్న కథలో మీరు అర్థం చేసుకోండి, మీరు ఎటువంటి ఆలోచనలు పెంచుకోవాలి. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా మేధావులు, మేధస్సు, మన భారత విజ్ఞానాన్ని చదివే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి, ఎప్పుడు మనం పాజిటివ్ థాట్ తో ఉండాలి. మీకు అందరికీ ఒక తెలుసా, ఇప్పుడు కూడా విదేశాల్లో నాసా మనకి ఏదైతే సైన్స్ డెవలప్మెంట్ లో టాప్ నంబర్ 1 అనుకొని ఇప్పుడు మనం చూస్తున్నామో, స్పేస్ వీటిలో అన్నిటిలో కూడా రీసెర్చ్ లో టాప్ అని ఏమంటున్నామో, అక్కడ ఒక అద్భుతమైన సూత్రం, అది భారతదేశంలో ఒక ఉదయించిన సూత్రాన్ని AI ద్వారా ఉపయోగిస్తున్నారు. ఏ సూత్రం తెలుసా? ఇన్ఫినిటీ సూత్రం. ఇన్ఫినిటీ సూత్రం 0/0 = ఇన్ఫినిటీ. ఈ సూత్రం AI ద్వారా నాసాలో ఉపయోగిస్తున్నారు. అద్భుతమైన సూత్రం. ఈ సూత్రాన్ని ఇచ్చింది ఎవరు? అతని డిసిగ్నేషన్ తెలుసా? ఎప్పుడైనా విన్నారా మీరు? FRS, రామానుజం FRS. ఎన్ని గణిత సూత్రాలు ఇచ్చారు అంటే అన్ని గణిత సూత్రాలు. అంతెందుకు, మీకు అందరికీ తెలిసిన ఒక సూత్రం, ఇక మనకందరికీ తెలిసినది ఒక సూత్రం ఉంది. ఆ సూత్రము మన శాస్త్రంలోనే ఉంది. A² + B² = C². ఎలా అవుతుంది? అందరూ అనుకుంటారు ఇది రాంగ్ అని మీ మైండ్ లో అలాగే ఉంది కదా. లేదు, ఈ థియరీ కూడా ఉంది. ఎస్, పైథాగరస్ థియరీ జామెట్రీలో వస్తుంది. ఇది కాస్త చక్కగా ఆలోచించండి. ఈ పైథాగరస్ థియరీ అంటే త్రిభుజాలు రచించే చోటు దీన్ని ఉపయోగిస్తారు. ఇదే శాస్త్రం మనకి పూర్వంలో, గణిత శాస్త్రంలో పూర్వంలో ఆర్యభట్ట, వరాహ మహిర
వరాహమిహిర వారు, భాస్కరాచార్యులు వీళ్ళు ఈ సూత్రాలు ఎప్పుడో ఇచ్చేశారు. మన ఋగ్వేదంలో ఉంది, యజుర్వేదంలో కూడా ఉంది ఈ సూత్రం. ఇదే సూత్రాన్ని ముందుగా భారతీయులు ఉపయోగించారు, తదుపరి బెబోలియన్స్ ఉపయోగించారు, తదుపరి ఈజిప్ట్స్ ఉపయోగించారు, తదుపరి మన్న వచ్చిన వారు ఈ పైథాగరి సైన్స్ పైథాగరి అతను ఎవరైతే సైంటిస్ట్ ఉన్నారో ఆయనకి ఇచ్చేశారు. a² + b² = c². ఈ ఒక థియరీ మన వాస్తు శాస్త్రంలో ఉంది. ఇదే థియరీ మనకి ఎక్కడ వస్తుంది అంటే జ్యోతిష శాస్త్రంలో కూడా ఉంది. ఇదే థియరీ మనకి చక్రారాధనలో వస్తుంది. శ్రీ చక్రార్చనలో చక్రారాధన రచించడానికి ఉపయోగిస్తారు. ఇదే థియరీ సివిల్ ఇంజనీరింగ్ లో కూడా ఉంటుంది, నిర్మాణం చేసేదానికి. ఖగోళ శాస్త్రంలో ఉంది, వేదంలో ఉంది, ఎన్ని చోట్ల ఉన్నాయి ఈ థియరీ ప్రకారం యజ్ఞ కుండలనే యజ్ఞ యాగాదులకి కుండల రచన చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అంటే అన్ని చోట్ల ఉన్నాయి ఈ థియరీ. కానీ మీకు అందరికీ తెలిసిన నార్మల్ సూత్రాలు అందరూ చెప్తారు. అయితే ఈ సూత్రాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? a² + b² = c². ఎలా అవుతుంది? ఒకసారి ఈ పైథాగరి ఒక హౌ ఇట్ పాసిబుల్ అని చెప్పి ఈ పైథాగరి సిరీస్ ని కొంచెం చదవండి లేదా రీసెర్చ్ చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది, తెలుస్తుంది. ఒక త్రిభుజాకారంలో ఇది చాలా విశేషంగా ఉంది ఈ సూత్రం. కానీ ఈ సూత్రాన్ని మన పూర్వీకులు ఎప్పుడో మనకి ఇచ్చేశారు. అయితే ఈ సూత్రంలో ఉన్న విశేషత ఏంటి అంటే చాలా అద్భుతమైన విశేషత. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది, వాస్తు శాస్త్రానికి సంబంధించింది, మరియు చక్రాలు రచించడానికి సంబంధించింది, మరియు ఎన్ని భుజాలు చేరితే ఎన్ని భుజాలు ఆవిర్భవిస్తాయి అనేవి ఇవన్నీ కూడా ఈ థియరీ నుంచి వచ్చినదే. ఇది మన సంప్రదాయం. దాని నుంచి త్రిభుజానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ త్రిభుజానికి ఉన్న శక్తి చాలా గొప్ప శక్తి. ఈ శక్తి గురించి రేపటి కార్యక్రమంలో కూడా తెలియచేస్తాను. ఇక ఈ రోజు తారాబలం చూద్దాం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమ తార ఈ రోజు. ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార, కాస్త ఆపదలు అధికంగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపద తార, అదృష్టము ఈ రోజు, చాలా మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు జన్మతార, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార, విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ఈ రోజు మిత్రతార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోవచ్చు. ఇక పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఈ రోజు నైదవ తార, అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార, ఈ రోజు మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఈ రోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. మీకు అందరికీ కూడా ఇంతకు ముందు త్రిభుజాకారాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ వాస్తు శిల్ప కళా శాస్త్రంలో గృహ నిర్మాణంలో మరియు గోపురాలు కడతాం చూడండి, దేవాలయాలు. మీరు తమిళనాడుకి వెళ్తే కొన్ని గోపురాలు కనబడతాయి. అంతేకాదు వేరే దేశాల్లో కూడా ఎన్నో పూర్వీకులు మన సనాతన ధర్మ దేవాలయాలు, ఇండియా కన్నా ఓల్డెస్ట్ టెంపుల్స్ కూడా కొన్ని కంట్రీల్లో ఉన్నాయి ఇప్పుడు. అక్కడంతా కూడా ఈ త్రిభుజాకారము, ఈ ఒక ఆధారము అంటే a² + b² = c², ఈ ఆధారాలు తీసుకున్నారు వాళ్ళు. అందుకే సనాతన ధర్మంలో, వాస్తు శాస్త్రంలో, అన్ని శాస్త్రంలో కూడా ఇది ఉంది అని తెలియచేసేది. రేపు దీని గురించి ఇంకా విస్తారంగా తెలియచేస్తా. అయితే మన ఇళ్లలో ఎప్పుడైనా వాస్తు ప్రకారము, ఎనర్జీస్ ప్రకారం, రసాయన శాస్త్రంలో కూడా వాస్తు శాస్త్రం ఉంది, దాన్ని ఎలా అని రేపు తెలియచేస్తా. అయితే ఈ ఒక శాస్త్రాల రీత్యా అక్కడ మనకున్న క్లైమేట్ ఏ నుంచి ఎటువైపు వెళ్తూ రావాలి, ఎంత రావాలి, మరియు ఎటువైపు నుంచి వెలుగు ఎంత రావాలి, గాలి ఎంత రావాలి, మనం ఇంట్లో ఎంతమంది ఉన్నాము, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చిన్న గది అనుకోండి, ఒక 10 మందిని లోపలేసండి, ఊపిరాడదు సరిగా, సఫికేషన్ అంటాం. దాన్నే వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది, ఎంత ఇల్లు ఉంటే ఎంతమంది ఉండొచ్చు, ఎంత విస్తారంగా ఉంటే ఎంత ఐటి ఇల్లు కట్టచ్చు, ఇదే వాస్తు శాస్త్రం. అలా చిన్న ఇంట్లో ఎక్కువ మంది ఉన్నా అక్కడ అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. పెద్ద ఇంట్లో 2-3 ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి.
అందువలన అటువంటి సమస్యలు ఏదైనా కనబడుతూ ఉంటే ఒక ట్రయాంగల్ షేప్ లో ఉన్న శ్రీవాస్తు యంత్రం, అందుకే ఈ త్రిభుజాకారము అనేది అంత విశేషం అనేది, దాని ఇంట్లో పెట్టుకోవడం వల్ల దాని నుంచి వచ్చే ఎనర్జీ ఈ నెగటివ్ ఎనర్జీ పైన ప్రభావం చూపించి ఇంట్లో కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది. రేపు ఉదయాన్నే బిల్వ వృక్షానికి ఒక చెంబ నీళ్లు, అందులోకి గంధం ఒక చిటికెడు, దయచేసి అర్థం చేసుకోండి, గంధము అంటే ఒక చిటికెడు వేసుకోండి, గంధం కలిపి బిల్వ వృక్షానికి పోసినా దానికి ఆయుష్ వృద్ధి అవుతుంది, చాలా మంచిది. చాలా మంది అనుకుంటూ ఉంటారు గంధపు నీళ్లు చెట్లకు వస్తే చెట్లు ఎండిపోతాయని, అది ఎవరు చెప్పారో మహామూర్ఖులు. దయచేసి గంధం అనేది గంధం శక్తి, అది శక్తి, పుష్టివర్ధనం అంటుంది గంధాన్ని, పుష్టివర్ధనం అని. ఎన్నో రోగాలు పోతాయి వృక్షాలకి గంధపు నీరు పోస్తే, పసుపు నీరు పోస్తే అక్కడున్న చీములు చెదులు కూడా వెళ్ళిపోతుంది, అటువంటిది. అందుకే కెమికల్స్ లేని గంధాన్ని ఒక చిటికెడు దాంట్లో కలిపి మీరు రేపు ఉదయాన్నే వెళ్ళి, మహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే బిల్వ పత్రాల కింద ఉంటుంది, తెలిసినదే కదా, వెళ్ళి ఆ ఒక అమ్మ ప్రకృతి మాత మహాలక్ష్మి మాకి దారిద్ర్యం దూరమై ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మేము చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అని ఒక చెమ్మ నీరు పోసరండి. అది పర్టికులర్ రియల్ ఎస్టేట్ భూమి ఇటువంటి వాళ్ళు ఆచరించండి. లేదా ఇంట్లోనే కూర్చొని లక్ష్మీదేవికి గంధపు నీళ్లుతో అభిషేకం చేసి తర్వాత బిల్వ దళాలతో అర్చించి లక్ష్మీదేవి ముందు కూర్చొని కనకదార స్తోత్రం చదవండి. ఇలా ఆచరించినా కూడా మన ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి, చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందుతాము. ఈ రోజు సాయంత్రం పసుపు రంగు వస్త్రాన్ని ధరించి ఒక పసుపు కానీ లేదు గంధం కానీ నుదుటిలో ధరించి దత్తాత్రేయ స్వామి వారికి పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్ ఇటువంటివి ప్రాప్తిస్తాయి. అద్భుతమైన యోగక్షేమం ఆచరించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.